మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ దినమంతయు ఆయన మహిమ, ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించి ఈ ఉదయకాలమున దీవెనలతో ఆశీర్వాదాలతో మీరు చేయు పనులన్నింటిలో ఈ ఉదయకాలపు దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రభు నింపి ఈ దినమంతయు ఆయన కృప, కాపుదల, సంరక్షణ మీకును మీ కుటుంబాలకు మెండుగా దేవుడు కురిపించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఉదయకాలమున దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనమును ధ్యానం చేసుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున దేవుడు ఈ వాక్యము ద్వారా మీతో మాట్లాడుతున్నారు. దేవుడు మన హృదయ వాంఛలను తీర్చే దేవుడని వాక్యం ఇక్కడ తెలియచేయబడుతున్నది. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అంటున్నారు. యెహోవాను బట్టి సంతోషించు, దేవుడు నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. అవును, మన జీవితంలో అనేకమైనవి దేవుడు చేయాలని కోరుకునేవి చాలా ఉన్నాయి. నీ వల్ల కానివి, ప్రభువు మాత్రమే చేయగలిగినవి, దేవుడు చేసేవి నువ్వు వాటి కొరకు ఎదురు చూస్తున్నావు. కానీ ఒక దినము ఉన్నది, ఆ దినమున దేవుడు నీ హృదయ వాంఛను తీరుస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపలో నువ్వు ఎప్పుడైతే భద్రపరచబడతావో, ఎప్పుడైతే దేవుని బిడ్డగా నువ్వు మారతావో, దేవుని యొక్క రూపంలోనికి ఎప్పుడైతే వస్తావో, అప్పుడే దేవుడు మీ ప్రతి హృదయ వాంఛను తీరుస్తారు. అనగా దావీదు మహారాజు గారి యొక్క జీవితంలో అనేక కష్టాలు, నష్టాలు, బాధలు, వేదనలు, శోధనలు, అవమానాలు వచ్చినప్పటికీ దేవుని విడిచిపెట్టక ప్రభు పాదాలు పట్టుకొని బ్రతికిన కారణాన దేవుడు ఆయన ఊహించిన దానికంటేను అత్యధికముగా చేసి దేవుడు నిలబెట్టినాడు. గొర్రెల కాపరిగా ఉండవలసిన ఆ యొక్క దావీదు ఇశ్రాయేల్ ప్రజలకు 2వ రాజుగా దేవుడు నిలబెట్టాడు. చూడండి, ఆయన అనుకోలేదు ఆ యొక్క పట్టుపరుపుల్లో పొనుకుంటానని. ఆయన అనుకోలేదు ఇశ్రాయేల్ ప్రజలకి నేను 2వ రాజును అవుతానని. ఆయన అనుకోలేదు ఇశ్రాయేల్ సైన్యానికి రాజుగా ఉంటాడని. ఆయన అనుకోలేదు కోటలో నివసిస్తానని. ఆయన అనుకోలేదు ఉన్నతంగా నేను బ్రతుకుతానని. ఆయన బ్రతికేందంటే గొర్రెల కాపరి. కానీ దేవుడు ఆయన మీద ఎంత కృప చూపించినాడంటే, దేవుని సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థన, దేవుని సన్నిధిలో ఆయన చేసిన స్తుతి, ఇవి దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు. దేవుని హృదయాన్ని గెలుచుకున్నారు కారణాన దేవుడు అతని హృదయ వాంఛను మించి కార్యములు చేశాడు. గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. నీ జీవితంలో కూడా ప్రభు చేస్తారు. నీవు జరగవలసిన పనులు ఆగిపోయి ఉన్నాయా? సమస్యలతో ఉన్నారా? బాధపడకు. ఈ దినమే దేవుడు నీ హృదయ వాంఛను తీరుస్తాడు. ఈ దినమనే ఆయన కార్యములు నీ పక్షములు చేస్తాడు. కానీ నువ్వు చేయవలసింది పరిశుద్ధతగా ఉండి ప్రభుని స్తుతించు, దేవుని గణపరచు. మనమందున్న భక్తులు ఏది చేశారో అది చెయ్యి. దేవుని హృదయమును నీవు దోచుకుంటావు, తద్వారా నువ్వు బహుగా ఆశీర్వదించబడతావు. దావీదు మహారాజు అదే చేశాడు. అందుకే నా హృదయానుసారుడు అయిపోయినాడు, దేవునికి హృదయానుసారుడిగా మారిపోయాడు. అందుకే అన్ని కార్యాలు దావీదు జీవితంలో దేవుడు చేశాడు. నీ జీవితంలో కూడా చేస్తారు. ఎందుకంటే ఒకరిని ఒక్కరిగా, ఇంకొకరిని ఇంకొకరిగా చూసే దేవుడు కాదు మన దేవుడు. ప్రతి ఒక్కరిని సమానంగా చూసే దేవుడు. నీవు దేవునికి దగ్గరైన విధానాన్ని బట్టి, తండ్రితో నీకున్న సహవాసాన్ని బట్టి, తండ్రితో నీకున్న బంధాన్ని బట్టి దేవుడు నీ పట్ల కార్యం చేస్తారు. ఈ ఉదయ కాలమున నీవు దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకో, తండ్రితో కలిసిపో. నీ యొక్క వాంఛ ఏమై ఉన్నదో ప్రభువుకు తెలుసు. నీకు ఏది చేయాలో దేవుడికి తెలుసు. నీకు ఏది అవసరమో దేవుడికి తెలుసు. దావీదు హృదయ వాంఛ వేరు, దేవుడి కోరిక వేరు. దేవుడు అతడు రాజుగా ఉండాలని కోరుకున్నాడు. దావీదు చక్కగా బ్రతికితే చాలనుకున్నాడు. దావీదు జీవితం ఏంటంటే గొర్రెలు కాసుకుంటూ ప్రశాంతంగా బ్రతికితే చాలనుకున్నాడు. అది అంతకంటే ఆయన ఎక్కువ ఆశించలేదు. కానీ దేవుని హృదయం గొప్పది, ఆయన ఆలోచనలు గొప్పవి. ఈయన ఊహించిన దానికంటే అత్యధికంగా ప్రభు చేసుకూర్చున్నారు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు అదే చేస్తారు.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ముందు నువ్వు దేవుని హృదయం వైపు చూడు. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. నీ లోక సంబంధమైన కార్యాలు దూరపరచుకో. సాతాను సంబంధ అలవాట్లుంటే దూరపరచుకో. ప్రభువుకు దగ్గరగా దేవుని పాదాలు పట్టుకో. కృపగల తండ్రిని వేడుకో. దయగల దేవుడు ఈ ఉదయమునే నిన్ను దర్శిస్తాడు. నువ్వు చేసే ప్రార్థన ఆయన సన్నిధికి పోతుంది. ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ తండ్రి ఈ ఉదయ కాలమున మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తరలం వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఒక్కసారి నీ హృదయంను పరిశీలన చేసుకో. కృపగల తండ్రి పాదాలు పట్టుకో. దయగల తండ్రి పాదాలు పట్టుకో. నీలో ఉన్న హృదయ వాంఛకను, దేవునిలో ఉన్న హృదయ వాంఛ గొప్పది. ఆ కార్యమును నీ పక్షమును ప్రభు చేస్తాడు. నేడే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. యెహోవా వైపు చూచినప్పుడు ఆయన మా హృదయ వాంఛను తీరుస్తారనే వాక్యం మాకు తెలియజేశాను. ఇందుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. యెహోవాను బట్టి మేము సంతోషించుచున్నాం. ఎందుకంటే మీరు మా హృదయ వాంఛ తీర్చే దేవుడు. నీలోనే మాకు సంతోషం, నీలోనే మాకు ఆనందం, నీలోనే మాకు సమృద్ధి అన్నీ ఉన్నాయి. కనుక మీ వైపు చూస్తున్నాం. నీ బిడ్డలను దర్శించు. ఈ ఉదయ కాలమున వీరిని ఆస్వాదించి మీ కృపతో నింపి బలపరచు, వర్ధిల్లింపచేయమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖులో హైదరాబాదులో హైత్ నగర్లో చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. 6వ గుడారాల పండుగ. ఈ యొక్క 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హైదరాబాద్, హైత్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. హైత్ నగర్లో జరుగుతున్న, హైదరాబాద్ హైత్ నగర్లో జరుగుతున్న ఈ గుడారాల పండుగకు 10, 11, 12, 13 4 రోజులు అద్భుతమైన వర్తమానములు, పరిశుద్ధాత్మలో ఆనందం, అభిషేకముతో కూడిన ఆరాధన, స్తుతి ఆరాధన, పరిశుద్ధాత్మలో ఆనందం, గొప్ప ఆశ్చర్యమైన కార్యములు దేవుడు ఈ 4 రోజులు మన పక్షమున చేయబోతున్నాడు. కనుక ఈ యొక్క ఆరాధనకు రండి, దైవాశీర్వాదాలు పొందండి. రబ్బుని స్వరం గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఏప్రిల్ నెల 10, 11, 12, 13 తారీఖుల్లో జరుగుతుంది. కనుక ఈ కోరికకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్.